వెల్కమ్ టు అంకుశం న్యూస్. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో పేదవాడి జీవితాలు వెలుగు నింపడమే లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టామని సీఎం వైఎస్ జగన్ రెడ్డి అన్నారు. ఒంగోలు పట్టణంలో 20,000 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు సతీమణి చంద్రబాబు రాజకీయాల నుంచి వెళ్లిపోవాలని విశ్రాంతి తీసుకోవాలని చెబుతున్నారని సీఎం వైఎస్ జగన్ అన్నారు. మీ కుటుంబంలో మంచి జరిగింటే మీరు మీ బిడ్డకు అండగా ఉండాలని మీరే నాకు స్టార్ట్ క్యాంపెయినర్లను సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఆదిమూలపు సురేష్, శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, పార్టీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మి, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం సీఎం వైఎస్ జగన్ ఒంగోలు పట్టణంలో 20,000 మందికి పైగా నిరుపేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. పట్టాలు తీసుకున్న పేదవారు సీఎం వైఎస్ జగన్ కు రుణపడి ఉంటామని మాట్లాడుతూ అన్నారు. ఒంగోలులో జరిగిన ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా రిజిస్ట్రేషన్ చేసిన ఇళ్ల పట్టాను అందుకుంటున్నారు. మరి వెంకట రాజేశ్వరి గారు అన్ని వివరిస్తున్నారు ముఖ్యమంత్రి గారు. తర్వాత కొక్కిలిగడ్డ రోజా, అక్కడ వచ్చి మీ అందరికీ కూడా ఇంకొక విషయం కూడా తెలియజేస్తా ఉన్నాను. మీలో ఎవరైనా కూడా ఈరోజు ఇంటి పట్టాలు ఇవ్వడమే కాకుండా ఇళ్ల మంజూరు పత్రాలను కూడా మీకే ఇచ్చేస్తున్నా, ఇల్లు శాంక్షన్ కూడా చేస్తూ. మీ అందరికీ కూడా నేను చెప్పేది ఒకటి, మీలో ఎవరైనా కూడా ఇల్లు కట్టుకోవాలంటే బంగారంగా కట్టుకోండి. ప్రభుత్వం అన్ని రకాలుగా మీకు సహకరిస్తూ మీకు డబ్బులు ఇస్తుంది. లేదు మేము ఇల్లు కట్టుకునే భారం మేము మొయ్యలేము, అదేదో మీరే చూసుకోండి అని కూడా ఎవరైనా కావాలనుకుంటే మాత్రం ఆప్షన్ 3 కింద కలెక్టరు ఆ అవకాశం కూడా మీ అందరికీ కూడా ఇస్తారు. ఎవరైనా కూడా ఆప్షన్ 3 కావాలి అని అంటే అది కూడా గవర్నమెంటే ఇంకా తలనెత్తినే వేసుకొని మానెత్తినే వేసుకొని అది కూడా సునాయాసంగా ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా చేస్తాం. ప్రతి ఇంటికి కూడా 1,80,000 రూపాయలు నేరుగా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. మరో 35,000 రూపాయలు పావులా వడ్డీకే అక్క చెల్లెమ్మలకు ఇస్తూ తోడుగా నిలబడడం జరుగుతుంది. ఇసుక 15,000 రూపాయలు విలువ చేసే ఇసుక ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. మరో 40,000 రూపాయలు మేరకు సిమెంట్ కానీ స్టీల్ కానీ ఇంకా ఇటువంటి ఇళ్లకు సంబంధించిన వస్తువులన్నీ కూడా తక్కువ రేటుకే మరో 40,000 రూపాయల మేరకు లబ్ధి జరిగేట్టుగా తక్కువ రేటుకే కూడా ఇవ్వడం జరుగుతుంది. మొత్తంగా 2,70,000 రూపాయలు ఖర్చు అయ్యే ఈ ఇంటిని మీ అందరి చేతుల్లో ఇంటి మంజూరు పత్రాలను కూడా పెడతా ఉన్నాం. తర్వాత ముఖ్యమంత్రి వర్యుల వారి చేతుల మీదుగా అందుకుంటున్నారు కొక్కిలిగడ్డ రోజా గారు. లేఅవుట్ చేసిన ఈ ఇంటి స్థలాల విలువ ఆయా ప్రాంతాలను బట్టి 2.5 లక్షల నుంచి 15 లక్షల దాకా లేఅవుట్లు చేసి ఇస్తా ఉన్న ఆ అక్క చెల్లెమ్మల ఇంటి స్థలం విలువ ఆయా ప్రాంతాన్ని బట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఇక్కడే ఇదే ఒంగోలులో ఇక్కడే ఇస్తా ఉన్న ఈ లేఅవుట్లలో ఈ 2 లేఅవుట్లలో ఇక్కడే ఇస్తా ఉన్న ఈ 2 లేఅవుట్లలో కాసేపటి కిందట అడిగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న లేఅవుట్లు ఎంతున్నాయి రేట్లు అని. ఇక్కడ ఈ అక్క చెల్లెమ్మలకి ఇచ్చే ఈ ఇంటి స్థలం విలువ గజం 10,000 పైచిలుకే అన్నారు అధికారులు. ఈ అక్క చెల్లెమ్మలకి ఇచ్చే ఇంటి స్థలం విలువ అక్షరాల 6 లక్షల పైపాటే అని చెప్పి అంటా ఉన్నారు ఈరోజు. ఈ 2 లేఅవుట్లలో ఇచ్చే అక్క చెల్లెమ్మలకి ఇచ్చే
ఉట్టి స్థలం విలువే 6 లక్షల రూపాయలైతే ఇందులో రేపొద్దున 2,70,000 రూపాయలు ఖర్చు చేసి ఇల్లు కట్టించి ఆ తర్వాత దీంట్లో రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు, నీళ్లు ఇటువంటి సదుపాయాలన్నీ కల్పించడం కోసం మరో 1,00,000 రూపాయలు ఖర్చు చేస్తూ ఈ ఇల్లు పూర్తయ్యేసరికి నా ప్రతి అక్క చెల్లెమ్మ చేతిలోను ఈ ఒంగోలులో ఈ ఇంటి విలువ అక్షరాల 10 లక్షలు పైమాటే అని చెప్పి కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను, గర్వపడతా ఉన్నాను. ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతా ఉన్న ఈ సంగ్రామంలో మనం సిద్ధం అంటూ ఉంటే మరో వంక బాబు భార్య మా ఆయన సిద్ధంగా లేడు అంటోంది. ఏకంగా కుప్పంలోకి వెళ్ళి ఆమె బాయ్ బాయ్ బాబు అంటూ కుప్పంలోనే ఆయన అర్ధాంగి నోటే పంచ్ డైలాగులు వస్తా ఉన్నాయి. మరి ఇలాంటి ఈ బాబును ఎవరు సమర్థిస్తా ఉన్నారు అని అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు సమర్థించడం లేదు, చివరికి కుప్పంలో ఉన్న ప్రజలు కూడా సమర్థించని పరిస్థితి. కానీ ఇటువంటి బాబుకి ఎవరు సమర్థిస్తున్నారు అని అంటే ఏనాడు ఏపీలో లేనివారు, ఏపీకి రానివారు, వారి సొంత ఊరు ఏదంటే ఎవరికి తెలియని వారు, వారికి మన రాష్ట్రంలో ఓటే లేనివారు, ఇక్కడ మన రాష్ట్రంలో దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం దీనికి అలవాటు పడిన వారు మాత్రమే, అలాంటి నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ మాత్రమే చంద్రబాబు